హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ వసుంధర గారు రాసిన నిజమైన సన్యాసి అనే కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గొప్ప సన్యాసి ఉండేవాడు. ఆయన ఇంద్రియాలను జయించిన మహాజ్ఞాని అని చెప్పుకునేవారు. ఆయన వద్ద ఆనందుడు, భైరవుడు అనే ఇద్దరు శిష్యులు చేరారు. వాళ్ళు తన వద్దకు వచ్చిన రోజునే సన్యాసి వాళ్లకు 2 కర్తవ్యాలు చెప్పాడు. స్త్రీని, ధనాన్ని తాకరాదు. ఆపదలో ఉన్న వారిని శాయశక్తులా ఆదుకోవాలి. ఈ నియమాలలో మొదటిది వ్యక్తిని కష్టాల నుంచి కాపాడుతుంది, రెండవది జీవితాన్ని సార్థకం చేస్తుంది అని సన్యాసి వారికి తెలియజెప్పాడు. సన్యాసి చెప్పిన నియమాల్లో శిష్యులిద్దరికీ గురి కుదిరింది. వాళ్ళు తమ జీవితమంతా సన్యాసి వద్దనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. ప్రతి ఉదయము వాళ్ళు ముగ్గురు నదికి పోయి స్నానం చేసి వచ్చేవారు. అప్పుడు సన్యాసి తన శిష్యులకు జ్ఞానబోధ చేసేవాడు. అనంతరం ముగ్గురు ఊళ్ళోకి వెళ్లి భిక్షాటన చేసి కుటీరానికి తిరిగి వచ్చి భోజనం చేసేవారు. మధ్యాహ్నం శిష్యులు తమ పాఠాలను వల్లవేసుకునేవారు. తిరిగి సాయంకాలం నదీ స్నానము, అధ్యయనము, భిక్షాటన జరిగేవి. రోజులాగే ఒకనాడు సన్యాసి, భైరవుడు, ఆనందుడు భిక్షాటనకు బయలుదేరి గ్రామంలో 3 వైపులకు వెళ్లారు. ఆనందుడు ఒక సందులోకి తిరగగానే అక్కడ ఒక కుర్రవాడు ఏడుస్తూ నిలబడి కనిపించాడు. ఆనందుడు ఆగి ఎందుకేడుస్తున్నావని వాడిని అడిగాడు. కుర్రవాడు తన సంగతి ఇలా చెప్పాడు. వాడు ఒక ధనికుడి ఇంట పనిచేస్తూ ఉంటాడు. యజమాని వాడికి ఒక బంగారు గొలుసు ఇచ్చి దాన్ని కంసాలి చేత బాగు చేయించి తీసుకురమ్మన్నాడు. కుర్రవాడు ఈ సందు చివరికి వచ్చేసరికి ఎవడో దొంగ వాడి చేతిలోని గొలుసు లాక్కుని పారిపోయాడు. గొలుసు పోయిందంటే యజమాని తాట ఉలిచేస్తాడని భయపడి కుర్రవాడు ఏడుస్తున్నాడు. దొంగ ఎటు వెళ్లాడో అడిగి తెలుసుకుని ఆనందుడు కుర్రవాడితో సహా అటుకేసి పరిగెత్తాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి తాపీగా నడుస్తూ వాళ్ళకి కనిపించాడు. అదిగో ఆ ఎర్రపంచ కట్టుకున్నవాడే దొంగ అన్నాడు కుర్రవాడు. ఆ మాట చెవిన పడగానే దొంగ పరుగులంకించుకున్నాడు. ఆనందుడు అతి వేగంగా పరిగెత్తుతూ వాణ్ణి తరుముకుంటూ వెళ్ళాడు. ఈ సమయంలో భైరవుడు అటుగా వచ్చి ఆనందుడు పరిగెత్తడం చూసి విషయం ఏమిటని కుర్రవాణ్ణి అడిగాడు. కుర్రవాడు బంగారు గొలుసు దొంగతనం గురించి చెప్పాడు. ఆనందుడు ఆ దొంగను పట్టుకుని బంగారు గొలుసు తీసుకుంటాడేమో, బంగారాన్ని తాకుతాడేమో అని భైరవుడికి భయం వేసింది. బంగారాన్ని తాకరాదని గురువుగారు చెప్పారు. అందుచేత భైరవుడు కూడా ఆనందుడి వెనకగా పరిగెత్తాడు. దొంగ చాలా దూరం పరిగెత్తి ఒక కాలువ వద్ద ఆగిపోయాడు. అది చిన్న కాలువే కాని దూకి దాటదగినంత చిన్న కాలువ కాదు. ఏం చేయాలో నిర్ణయించుకునే లోపు ఆనందుడు వచ్చి దొంగను పట్టుకున్నాడు. ఆనందుడు దృఢమైన మనిషి, దొంగేమో బక్కవాడు. అందుచేత దొంగ ఆనందుడితో కయ్యం పెట్టుకోక అతడికి బంగారు గొలుసు ఇచ్చేసి దండం పెట్టి చెంపలు వాయించేసుకున్నాడు. ఆనందుడు వాణ్ణి వదిలిపెట్టేశాడు. ఈలోగా భైరవుడు అక్కడికి వచ్చి చేరి ఆనందుడి చేతిలో ఉన్న గొలుసును చూసి, ఎంత పని చేశావు ఆనందు, బంగారాన్ని తాకావు అన్నాడు. ఆనందుడు ఏదో జవాబు చెప్పబోతుండగా వాళ్లకు ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఆనందుడు అటు తిరిగి చూసేసరికి కాలువ అవతలి పక్క ఒక అందమైన స్త్రీ నిలబడి ఉండి తాను కాలువ దాటడానికి సహాయం చేయమని కోరింది. స్త్రీ కనబడగానే భైరవుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఆనందుడు మటుకు నడుం లోతులు గల ఆ కాలువలోకి దిగి అవతలికి వెళ్లి ఆమెను తన చేతులతో ఎత్తుకుని యువతలి ఒడ్డుకు తీసుకొచ్చి గట్టు మీద దించాడు. ఆమె అతనికి తన కృతజ్ఞత తెలుపుకొని తన దారిన తాను వెళ్లిపోయింది. భైరవుడు ఆనందుడితో మాట్లాడలేదు. ఆనందుడు బంగారాన్ని తాకినందుకు పశ్చాత్తాపపడకపోగా స్త్రీని కూడా తాకి గురువు చెప్పిన మొదటి నియమాన్ని పూర్తిగా ఉల్లంఘించాడు. ఆనందుడు మాత్రం బంగారు గొలుసును కుర్రవాడికి తిరిగిచ్చేసి భిక్షాటనకు వెళ్లిపోయాడు. భైరవుడు రోజుకన్నా ముందుగా కుటీరానికి వచ్చి సన్యాసి తిరిగి రాగానే జరిగిందంతా ఆయనకు చెప్పేశాడు. సన్యాసి నవ్వి, ఆనందుణ్ణి రాని విచారిద్దాం అన్నాడు. ఆనందుడు రాగానే, ఆనందు, నేను చెప్పిన నియమాలను గుర్తుంచుకునే భిక్షాటన చేశావా అని అడిగాడు సన్యాసి. అవునన్నాడు ఆనందుడు. విశేషాలేమైనా ఉన్నాయా అని సన్యాసి మళ్లీ అడిగాడు. 2 వ్యక్తులను అవసరంలో ఆదుకోగలిగాను అన్నాడు ఆనందుడు. ఎవరు వాళ్ళు అని సన్యాసి ఇంకోసారి అడిగాడు. ఎవరైంది నేను సరిగా గమనించలేదు. ఒకరిది ఆపద, మరొకరిది అవసరం. వాళ్లకు నా చేతనైన సహాయం చేశాను. ఎవరితోనూ బంధాలు ఉంచుకోరాదని సెలవిచ్చారు కదా,
వాళ్ళను గురించి అప్పుడే మర్చిపోయాను అన్నాడు ఆనందుడు. సరే నాయనా, వెళ్ళి కాళ్ళు కడుక్కురా, భోజనం చేద్దాం అని సన్యాసి ఆనందుడిని అవతలికి పంపి భైరవుడితో, చూశావా, ఆనందుడు నిజమైన సన్యాసి. నేను చెప్పిన నియమాలను అతను బాగా అర్థం చేసుకున్నాడు. స్త్రీని ధనాన్ని తాకవద్దంటే నా ఉద్దేశం వాటిని కోరవద్దని. అతడు కోరిక లేకుండానే బంగారాన్ని, స్త్రీని కూడా తాకాడు. నువ్వు వాటిని తాకకపోయినా బంగారం బంగారం అన్నమాట, స్త్రీ స్త్రీ అన్నమాట మర్చిపోలేకుండా ఉన్నావు. అతను చేతితో తాకి మర్చిపోయిన వాటిని నువ్వు ఇంకా నీ మనసుతో తాకుతూనే ఉన్నావు అన్నాడు. భైరవుడు తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తల వంచుకున్నాడు. అది కథ. కథ కంచికి మనం